Hey everyone, welcome to our channel After School. This is Gayatri Patel, your physics ma'am. Guys, how are you all? And మన ఏపీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. అందరూ క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్స్ అందరూ బాగా రాశారని అనుకుంటున్నాను. అండ్ ఈ బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత మీరందరికీ ఉండే ఒక బై డిఫాల్ట్ ఆప్షన్ ఏంటంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ తీసుకోవాలి అనే థాట్ లోనే ఉంటారు. వేరే సెకండ్ థాట్ అనేది కూడా మనకి ఉండదు. కానీ ఏపీ మనకి క్లాస్ 10 తర్వాత ఇంకా చాలా ఎగ్జామ్స్ ని మనం తీసుకోవచ్చు. ఏపీఆర్జేసీ అని, అదే ఒకవేళ గౌట్ కాలేజెస్ కి సంబంధించిన ఇంటర్ లో జాయిన్ అవ్వాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి అని అనుకుంటే, లేదు మాకు డైరెక్ట్ గా టెక్నికల్ కోర్సెస్ లో మేము అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు పాలిసెట్ ఎగ్జామ్ తీసుకోవచ్చు. ఇట్లా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఆఫ్టర్ 10th ఎగ్జామ్స్ అని గూగుల్లో సెర్చ్ చేసినా కనిపిస్తుంది. బట్ ఈ వీడియోలో మనం పాలిసెట్ ఎగ్జామ్, ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ 2024 కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి రివైజ్ చేసి దాని లాస్ట్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ని ఒకసారి చూద్దాం. ఓకే, ఈ పాలిసెట్ ఎగ్జామ్ కి సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ ని ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అనేది చూద్దాం. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఏపీ పాలిసెట్ ఎగ్జామినేషన్స్ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. మరి ఈ వెబ్సైట్ కి ఎలా వెళ్ళాలి మ్యామ్, ఎలా మేము ఫైండ్ అవుట్ చేయాలి బ్రౌజర్ లో అనుకుంటే అది కూడా ఇక్కడ చూపిస్తాను. ఏపీ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ అనుకుంటున్నా పర్లేదు, ఏపీ పాలిసెట్ 2024 అనుకుంటున్నా పర్లేదు. ఇక్కడ మీకు ఒక ఫస్ట్ వెబ్సైటే కనిపిస్తుంది, ఏపీ పాలిసెట్ అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ ఈ లింక్ ని క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా హోమ్ పేజ్ కి వెళ్ళిపోతారు. ఓకే, ఈ హోమ్ పేజ్ లో ఫస్ట్ మీకు కనిపించేది ఏంటి? డౌన్లోడ్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ నోటిఫికేషన్స్ అండ్ కాంటాక్ట్, స్టెప్స్ ఇన్ అప్లికేషన్ సబ్మిషన్, మోడ్స్ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సబ్మిషన్, ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నాయి. రైట్, తర్వాత ఒకటి చూద్దాం. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది? 20th Feb లో స్టార్ట్ అయింది. ఓకే, 20th Feb నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనం తీసుకోవడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత లాస్ట్ ఎప్పటి వరకు అంటే 5th April వరకు, ఇంకా 4 days ఉంది. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసేయండి. ఎందుకంటే ఏప్రిల్లో ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు 10th class స్టూడెంట్స్ అందరూ మాక్ టెస్ట్ ఇవ్వడంలో లేకపోతే బోర్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడంలో చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఇంకా వేరే దేని గురించి ఆలోచించారు. సో చాలా మంది మిస్ చేస్తుంటారు. సో చాలా మందికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు, ఈ పార్టీకి ఎగ్జామ్స్ అయ్యే వరకు అయిపోయి ఉంటుందిలే అని లైట్ తీసుకుని ఉంటారు. బట్ స్టిల్ వీ హ్యావ్ టైం, మనకి ఇంకా టైం ఉంది అప్లై చేసుకోవడానికి. ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి మళ్ళీ మనం ఏదో కొత్త టాపిక్స్ ని చదవడమో లేకపోతే ఇంకా వేరేదేదో కోర్సెస్ నేర్చుకోవడం ఇట్లాంటిది ఏం అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదైతే 10th class కి ప్రిపేర్ అయ్యారో సేమ్ అవే టాపిక్స్ ని ఈ ఎగ్జామ్ లో రాస్తారు కాబట్టి మీరు ఎగ్జామ్ కి టైం తక్కువ ఉందే అని బాధపడాల్సిన పని కూడా లేదు. మనకి ఎప్పుడు ఉంది ఎగ్జామ్? April 27th కి ఉంది. ఓకే, అండ్ ఇవి ఇంపార్టెంట్ డేట్స్. సో 5th April వరకు మీరందరూ ఇది అప్లై చేసేలాగా చూసుకోండి. అండ్ ఎలా అప్లై చేయాలి ఇవి కూడా డీటెయిల్స్ మీకు చెప్తాను. ఇక్కడ మీకు బ్రోచర్ అనే కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఇమీడియట్ గా ఇట్లాంటి ఒక PDF మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ PDF లో కంప్లీట్ గా మనకి A to Z ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా. సో ఫస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ బ్రౌచర్, ఇది ఫస్ట్ పేజ్. అండ్ ఫార్వర్డ్ దాని తర్వాత ఈ ఎగ్జామ్ కి సంబంధించిన మెయిన్ హైలైట్స్. సో ఈ ఫింగర్ టిప్స్ మీద మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అని అంటే ఎప్పుడు జరుగుతుంది ఎగ్జామ్ అంటే 24th April కి జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ టెస్ట్, కంప్లీట్ గా ఇది ఆఫ్లైన్ టెస్ట్. అంటే మీకు ఒక OMR షీట్ ఇస్తారు, మీరు సెంటర్ కి వెళ్ళాలి, OMR షీట్ ఇస్తారు. దాంట్లో ఆన్సర్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈ 120 క్వశ్చన్ లో 50 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్ అండ్ 30 క్వశ్చన్స్ అనేవి కెమిస్ట్రీ సబ్జెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఈ 120 క్వశ్చన్స్ కి మీకు ఇచ్చే టైం ఎంత? 120 minutes. అంటే ఒక క్వశ్చన్ కి మనకి ఎంత ఉంటుంది? 1 minute టైం ఉంటుంది. అండ్ ఈ ఒక క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 1 mark ఉంటుంది. అంటే మనకి టోటల్ గా 120 marks కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ మనకి ఇచ్చే టైం ఎంత? 120 minutes. అంటే 2 hours ఆఫ్ టైం మనకి ఉంటుంది. ఓకే, ఈ 2 hours టైంలో మీ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాలి. అండ్ దీంట్లో కంప్లీట్ గా మీరు ఆన్సర్స్ పేజీలు రాయాల్సిన ఆన్సర్స్ ఏమీ ఉండవు. కంప్లీట్ గా ఆబ్జెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే MCQs ఉంటాయి. 4 ఆప్షన్లు ఉంటాయి. దాంట్లో మీరు ఒకదానికి సంబంధించిన ఆప్షన్ ని రౌండ్ అప్ చేయాలి OMR షీట్. నేను OMR షీట్ ని కూడా చూపిస్తాను. సో వెయిట్ ఫర్ దాట్. అండ్ దాని తర్వాత ఏంటి అంటే
మనకి ఈ క్వశ్చన్ లో ఒక కరెక్ట్ ఆన్సర్ కి 1 మార్క్ ఉంటుంది అండ్ ఎట్లాంటి నెగటివ్ మార్కింగ్ ఈ ఎగ్జామ్ లో లేదు, రైట్. అండ్ ఈ ఎగ్జామ్ కి ఎవరైతే ఎలిజిబుల్ అంటే ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్ 10 ఎగ్జామ్ ని బోర్డ్ ఎగ్జామ్ ని అపియర్ అవుతున్నారో లేదంటే ఆల్రెడీ రాసేసారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. అండ్ ఇక్కడ ఈ ఎగ్జామ్ రాయడానికి మనకి ఎట్లాంటి ఏజ్ లిమిట్ లేదు. మీరు 10th పాస్ అయిన తర్వాత 10 years కి 15 years కి కూడా రాయొచ్చు. కానీ అప్పటికి ఒకవేళ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే అక్కడ ఆ కరెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఎన్ఓసి లెటర్ ఉంటే సరిపోతుంది, నో అబ్జెక్షన్ లెటర్ ఉంటే సరిపోతుంది. ఓకే. అండ్ ఈ అప్లికేషన్స్ అన్నిటి మనకి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఏపీ పాలిసెట్ ap.nic.in. ఇందాక మీకు ఒక అఫీషియల్ వెబ్సైట్ చూపించాను కదా, దాంట్లో మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి అదే వెబ్సైట్ లో కనిపిస్తుంది, లేదంటే ఇక్కడ ఉన్న వెబ్సైట్ ని కూడా మనం చూడొచ్చు. అండ్ ఈ కంప్లీట్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలనుకున్న కొన్ని పాయింట్స్ ని స్ట్రెస్ చేయాలనుకున్నాను. ఏంటంటే ఎలిజిబిలిటీ ఒకటి, ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ లేకపోతే అప్లికేషన్ ప్రాసెస్, దెన్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈ టాపిక్స్ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ ఇవి కాకుండా మాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి మ్యామ్ అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ బ్రౌచర్ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎట్లాంటి డౌట్స్ ఉండొచ్చు అంటే, మ్యామ్ వెబ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ట్యూషన్ ఫీ ఎలా ఉంటుంది, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, నా నియర్ బై ఉన్న కాలేజీలలో ఏ కోర్సెస్ ని ఆఫర్ చేస్తున్నారు, ఇట్లాంటి డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను చూపిస్తాను మెల్లిమెల్లిగా. ఈ బ్రోచర్ లో ఒక్కొక్క స్క్రోల్ చేసిన కొద్దీ మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో ఈ పాలిసెట్ ఎగ్జామ్ అంటే ఏంటి అని అంటే, మనకి 10th తర్వాత టెక్నికల్ కోర్సెస్ లోకి అడ్మిషన్ తీసుకోవడానికి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ మంగళగిరి వీళ్ళు ఒక ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారు. ఏంటి ఆ ఎగ్జామ్? పాలిసెట్ అంటే పాలిసిఈటి అని అంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. పాలిటెక్నిక్ కోర్సెస్ లోకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ ఎగ్జామ్ ని ఎవరి ఇయర్స్ ఓన్లీ 10th class స్టూడెంట్స్ వాళ్ళు ఈ 3 years కోర్స్ ఇది పాలిటెక్నిక్ అనేది. సో 10th class స్టూడెంట్స్ ఈ 3 years కోర్స్ తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా జాబ్ అయినా చేయొచ్చు, లేదు దీని తర్వాత కూడా మేము ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాం మ్యామ్ స్టడీస్ ని అని అనుకున్న వాళ్ళు 3 years తర్వాత మళ్ళీ మీరు ఎంసెట్ లేకపోతే జేఈ రాసి బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ గా మీరు ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి మంచి మార్క్స్ ఉన్నప్పుడు మీకు కావాల్సిన కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ డైరెక్ట్ గా జాయిన్ అయిపోవచ్చు. దానికి సంబంధించిన లిస్ట్ కూడా ఇక్కడ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది అనే, దాని తర్వాత 3 years తర్వాత ఏ కోర్స్ లోకి మీరు జాయిన్ అవ్వచ్చు అనేది ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ది ఏమేమి కోర్సెస్ అప్లై 3 years కోర్సెస్ ఏమేమి ఉన్నాయి అని అంటే, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ ఉంది, మెకానికల్, ఓకే, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, అన్ని రకాల టెక్నికల్ కోర్సెస్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ 3 years కోర్సెస్, రైట్. దాని తర్వాత ఈ 3 years అయిపోయిన తర్వాత ఏం చేయొచ్చు మ్యామ్, బీటెక్ లో ఎక్కడ జాయిన్ అవ్వచ్చు అనేది ఇక్కడ. ఒకవేళ మీరు పాలిటెక్నిక్ లో గనక సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్నట్లయితే మీరు బీటెక్ లో ఏది జాయిన్ అవ్వచ్చు? సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు. లేదు మేము డిప్లొమా ఎందులో చేసాం, ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ లో చేసామని అంటే మీరు బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో జాయిన్ అవ్వచ్చు. లేదు మెకానికల్ లో చేసామని అనుకుంటే ఇవన్నీ కోర్సెస్ లో, బీటెక్ లో ఉన్న ఇవన్నీ కోర్సెస్ కి మీరు ఎలిజిబుల్. గాట్ ఇట్. సో అందుకే ఒకసారి ఈ టేబుల్ ని జాగ్రత్తగా చూడండి. సో దీంట్లో మీరు ఏ కోర్స్ డిప్లొమాలో ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు, సో ఈ కోర్స్ తీసుకున్నందుకు మీరు బీటెక్ సెకండ్ ఇయర్ లో ఏ కోర్సెస్ కి మీరు ఎలిజిబుల్. ఓకే. అండ్ ఆ కోర్స్ లో మీరు ఏమేమి చదువుతారు అనేది కూడా ఇక్కడ ఉంది ఈ టేబుల్లో, రైట్. అండ్ దాని తర్వాత స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. ఇందులో మీకు స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి? ప్రగతి స్కాలర్షిప్ ఉంది, సాక్ష్యం స్కాలర్షిప్ ఉంది. ఇవన్నీ ఏంటంటే పర్ యానం ఒక స్టూడెంట్ కి నా మెరిట్ పైన ఇంత అమౌంట్ అనేది ఇవ్వచ్చు అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ప్రగతి స్కాలర్షిప్ అనేది ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే. ఓకే, గర్ల్స్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తారు. అది కూడా ఎంత, ఇయర్ కి 50,000 రూపీస్ పర్ యానం అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. గాట్ ఇట్. సో సాక్ష్యం స్కాలర్షిప్ అనేది ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఒక ఇయర్ కి మనం కాలేజ్ ఫీజ్ తో కాకుండా మనకి బయట అయ్యే ఖర్చులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇది చాలా పెద్ద హెల్ప్. అండ్ ఇది మొత్తానికి 3 years కి కలిపి కాదు, 1 year కి ఒక్కొక్క ఇయర్ కి 50,000 ఇస్తున్నారు. కాబట్టి ఇది వెరీ యూస్ఫుల్. అండ్ ఫస్ట్ మాక్సిమం 4 years ఇది కంటిన్యూగా ఇస్తాం. ఓకే.
అండ్ సెకండ్ ఇయర్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఇది 3 years, ఈ స్కాలర్షిప్ 3 years ఇస్తారు. ఏది సాక్షిది. అండ్ ఎంత అమౌంట్ ఉంటుంది, 50,000 per annum ఇది కూడా. ఓకే, అండ్ ఎలిజిబిలిటీస్ కూడా ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ కాదా ఈ స్కాలర్షిప్ కి అనేది చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మన కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా ప్లేస్ చేశాను. ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ టెంటేటివ్ రిజల్ట్స్ మనకి 30th May కి వస్తాయి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చెప్పాను, 27th ఉంటుందని చెప్పాను కదా. 2 hours ఎగ్జామ్ ఇది. సో మాక్సిమం 11 నుంచి 1 వరకు మాత్రమే ఉంటుంది. టైమింగ్ లో ఎట్లాంటి చేంజెస్ ఉండవు, బట్ మీరు సెంటర్స్ ని చూస్ చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గరలో మీ చుట్టుపక్కల ఉండే సెంటర్స్ కూడా ఉన్నాయి. సెంటర్స్ లిస్ట్ కూడా ఇదే బ్రోచర్ లో ఉంటుంది, చూపిస్తాను. అండ్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ నేను చెప్పాను కదా, ఒకసారి మళ్ళీ ఇదంతా కూడా చూడండి. ఓకే, ఇండియన్ అయి ఉండాలి, అండ్ ఖచ్చితంగా ఎస్ఎస్సి ఎగ్జామ్ పాస్ అయిపోయి ఉండాలి. అండ్ వాళ్ళకి మనకు ఒక సెట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు, లైక్ 35% మార్క్ ఖచ్చితంగా మినిమం ఎలిజిబిలిటీ మార్క్స్ అవి. ఓకే, అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఎగ్జామ్ మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, అక్కడే మీరు ఒక 2-3 ప్రయారిటీలో మీకు సెంటర్స్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చుట్టుపక్కల మీకు ఏమేమి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి అనేవి చూసుకోండి. ఇక్కడ టేబుల్ కూడా ఇచ్చారు, అండ్ అలాగే ఆ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీకు మా ఊర్లో ఈ సెంటర్ ఉంది కానీ కాలేజ్ ఎక్కడో నాకు తెలియదు, అట్లాంటప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ వీటికి కాల్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. గాట్ ఇట్. ఇక్కడ ఇప్పుడు శ్రీకాకుళం మంగళగిరి నుంచి స్టార్ట్ అయింది. సో ఇది మెయిన్ అడ్మిన్ ఇది, బట్ శ్రీకాకుళం నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడి వరకు ఇచ్చారు, ఎన్ని సెంటర్స్ ఉన్నాయి అని అంటే ఓవరాల్ 111 సెంటర్స్ ఉన్నాయి. ఓకే, గుంటకల్ ఇక్కడ వరకు ఉన్నాయి. ఓకే, ఈ 111 సెంటర్స్ లో మీకు దగ్గరలో ఉన్న సెంటర్ ని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు ట్రావెలింగ్ చేయడం, 2-3 hours ట్రావెల్ చేయడం, అండ్ వేరే పక్కూరికి లేకపోతే చాలా దూరం వెళ్ళి ఎగ్జామ్ రాయడం అనేది కొంచెం చిరాకే అనిపిస్తుంది. సో దగ్గర చూస్ చేసుకుంటే బెటర్. అండ్ అప్లికేషన్ ఫీ ఎంత అమ్మా, ఇక్కడ మనకి ఓసీ అండ్ బీసీ స్టూడెంట్స్ కి అందరికి, గర్ల్స్ అండ్ బాయ్స్ ఓసీ బీసీ స్టూడెంట్స్ కి 400 రూపీస్ పే చేయాలి. అండ్ ఎస్సీ స్టూడెంట్స్ కి 100 రూపీస్ మాత్రమే పే చేయాలి. గాట్ ఇట్. ఇవన్నీ కూడా మనకి ఫీ పేమెంట్ డీటెయిల్స్ కూడా మనకి వెబ్సైట్ లో ఉన్నాయి, మెయిన్ వెబ్సైట్ లో మీకు కనిపిస్తాయి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ ఏమేమి అప్లై చేయాలి, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఉంది. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది మన అఫీషియల్ వెబ్సైట్ కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉందా, ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక PDF ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రతి ఒక్క డీటెయిల్ ని ఎట్లా ఫిల్ చేయాలి అనేది ఇక్కడ ఈ బ్రోచర్ లోనే చూపిస్తున్నారు. ఓకే, ఎక్కడెక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడ క్యాపిటల్స్ రాయాలి. గాట్ ఇట్. సో ఈ రకంగా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసినట్టుగా మనం ఇవన్నీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి అప్లై చేయండి. అండ్ హాల్ టికెట్స్, మనకి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది కూడా ఇదే వెబ్సైట్ లో మనకి మెన్షన్ చేస్తారు. ఓకే, ఆఫెన్ గా చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఇందాక చెప్పాను కదా 120 క్వశ్చన్స్ ఉంటాయి. సో దానికోసం మనకి 120 minutes ఇస్తారు. 120 minutes అంటే 2 hours ఆఫ్ పీరియడ్ ఉంటుంది మనకి ఎగ్జామ్ కి. సో 50కి మ్యాథమెటిక్స్ కి సంబంధించిన 50 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ ఫిజిక్స్ కి సంబంధించిన 40 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ దెన్ కెమిస్ట్రీకి సంబంధించిన 30 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మనం ఎగ్జామ్ సెంటర్ లోకి ఎట్లాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని కానీ, క్యాలిక్యులేటర్స్ ని కానీ, పేపర్స్ ని కానీ, లాగరిథమిక్ టేబుల్స్ ని కానీ ఇవి కూడా మనకి అలో చేయరు. ఓన్లీ ఒక పెన్సిల్, ఓకే, మన హాల్ టికెట్, వీలైతే ఒక ఫోటో, దానిపైన ఉండాల్సిన ఏదైనా ఒక ఆధార్ కార్డ్ లాంటి ఇట్లాంటి ఫోటో అడుగుతారు, బట్ అది ఆప్షనల్. ఓకే, ఇవి మాత్రమే ఉంటాయి. ఓకే, అండ్ మీరు తీసుకెళ్లే రైటింగ్ ప్యాడ్ కూడా జాగ్రత్తగా వాటిపైన ఏమీ లేకుండా తీసుకెళ్ళండి. ఎట్లాంటి మనకి ఎగ్జామ్ మనకు ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా, వాటిపైన సినిమా పోస్టర్లు కానీ, లేదంటే ఏదో ఒక పెద్ద సాంగ్స్, లేకపోతే ఏదో రకరకాల యానిమే ఫోటోస్ తో వస్తాయి కదా, అట్లాంటివి కాకుండా ఒక ప్లెయిన్ రైటింగ్ ప్యాడ్ అనేది తీసుకెళ్ళండి. అండ్ సిలబస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్ కైనా. ఇక్కడ మనకి ఏంటి సిలబస్ అని అంటే, మనకి 10th లో మీరు ఏదైతే చదువుకున్నారో అదే సిలబస్. ఎస్ఎస్సిలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు ఏం టాపిక్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ అడుగుతారు. ఓకే, అండ్ ఎట్లాంటి ఇక్కడ మార్క్స్ కూడా 50 క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాథ్స్ కి 50 క్వశ్చన్స్ ఉన్నాయి, 50 మార్క్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఫిజిక్స్ కి 40 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 40 మార్క్స్ ఉన్నాయి. కెమిస్ట్రీకి 30 క్వశ్చన్స్ ఉన్నాయి, 30 మార్క్స్ ఉన్నాయి. గాట్ ఇట్. అండ్ ఇక్కడ మోడల్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నారా, మ్యాథ్స్ లో ఫస్ట్ సెక్షన్ మ్యాథ్స్ ఉంటుంది. అండ్ ఇవన్నీ 50 క్వశ్చన్స్ కాబట్టి 1 నుండి 50 వరకు ఈ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఫిజిక్స్ వి 51 నుంచి 90 వరకు ఈ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 91 నుండి
ఇక్కడ వరకు 120 వరకు ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి అన్ని క్వశ్చన్స్ ఇవ్వలేదు మనకి, జస్ట్ ఏదో ఫార్మాలిటీ ఒక 4 to 5 క్వశ్చన్స్, సబ్జెక్ట్ కి ఒక 4 to 5 క్వశ్చన్స్ ఇచ్చారు. గాట్ ఇట్. ఇది మోడల్ పేపర్. అండ్ ఓఎంఆర్ షీట్ కి వచ్చేసరికి ఈ రకంగా మీకు కనిపిస్తుంది కదా, ఓఎంఆర్ షీట్ లో హాల్ టికెట్ నెంబర్ రాయాలి అండ్ బుక్లెట్ సీరియల్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మీకు వచ్చిన క్వశ్చన్ బుక్లెట్ ఉంటుంది కదా, దాని సీరియల్ నెంబర్ అండ్ దాని కోడ్ ని ఇవన్నీ రాసిన తర్వాత ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఎలా ఓఎంఆర్ షీట్ ని ఎలా ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎలా రాయొద్దు అని. ఓకే, సో ఇక్కడ సగం మాత్రమే ఫిల్ చేయడం, లేదంటే ఇట్లాంటి క్యాన్సిలేషన్స్ ఇట్లా ఇట్లా మార్క్ చేయడం కాకుండా ఇది ఫుల్ గా ఫిల్ చేయాలి. అండ్ ఇట్లాంటి రైట్ మార్క్ కూడా వేయొద్దు. ఖచ్చితంగా మీరు ఒక ఆన్సర్ ని చూస్ చేయాలనుకుంటే ఫిల్ చేయాలి. గాట్ ఇట్. లేదంటే ఆన్సర్ ని కన్సిడర్ చేయరు. దాని తర్వాత ఇక్కడ వెనక వైపు సెకండ్ పేజ్ లో ఏముంటుంది, ఫస్ట్ ఫ్రంట్ ఇది ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఇలా కనిపిస్తుంది. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, 120 క్వశ్చన్స్ కదా. ఈ 120 క్వశ్చన్స్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే ఆ ఆప్షన్ కి సంబంధించిన రౌండ్ లో మీరు ఫిల్ చేయాలి. గాట్ ఇట్. అండ్ ఇక్కడ మీరు ఫిల్ చేయడానికి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది సెంటర్, ఇట్లాంటివి. సో నో ప్రాబ్లం, అక్కడ ఇన్విజిలేటర్స్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ని వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే ఎలాగైతే రాస్తున్నప్పుడు ఎగ్జామ్ హాల్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇన్విజిలేటర్ ప్రతి ఒక్క పాయింట్ ని మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసి మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళని అడగొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ రిజర్వేషన్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఓకే, సో ఒకవేళ మీరు ఏ రిజర్వేషన్ ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ని ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇదంతా వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు మనకి అవసరం అవుతుంది. ఓకే, ఇంకొకటి మీకు ఎగ్జామ్ రాశారు. ఓకే, ఎగ్జామ్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ ఉంది, అప్పుడు మీరు చూస్ చేసుకోవాలి. అప్పుడు ఎలా చూస్ చేసుకుంటారు, నా చుట్టుపక్కల ఏ కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజెస్ లో ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉందా, ఇది ఎక్కడ ఉంది, శ్రీకాకుళంలో ఉంది. ఓకే, ఇది కో ఎడ్యుకేషన్, ఓన్లీ గర్ల్స్ కాలేజ్, బాయ్స్ కాలేజ్. ఇది కూడా ఇంపార్టెంట్. మీరు బాయ్స్ కాలేజ్ ఉంది కానీ మీరు ఒక గర్ల్స్ స్టూడెంట్స్, మీరు దానికి బాయ్స్ కాలేజ్ కి అప్లై చేసుకోలేరు. ఓకే, సో ఈ కోఎడా లేకపోతే గర్ల్స్ బాయ్స్ కాలేజ్ ఇవి చూసుకొని అప్లై చేయండి. ఓకే, దెన్ ఇక్కడ ఏ డిస్టిక్, ఇది ఎస్కేఎల్, ఇది డిస్టిక్ కోడ్. ఇక్కడ ఈ కాలేజ్ గౌట్ పాలిటెక్నిక్, శ్రీకాకుళంలో ఉన్న గౌట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తుంది అని అంటే ఇవన్నీ కోర్సెస్ ని ఆఫర్ చేస్తుంది. ఓకే, ఓన్లీ ఇక్కడ వరకు. సో ఇక్కడ మళ్ళీ ఈ ఒక్కొక్క కోర్స్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ గౌట్ పాలిటెక్నిక్ లో సివిల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నారు. సివిల్ ఇంజనీరింగ్ కి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఓన్లీ 66 ఎన్ని సీట్స్ ఉన్నాయి, 66 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్క కాలేజ్ కి సంబంధించిన కోడ్ ని అండ్ ఆ కోయిడా లేకపోతే బాయ్స్ గర్ల్స్ అండ్ ఆ కోర్స్ ఆ కాలేజ్ ఆఫర్ చేసే కోర్సెస్ అండ్ ప్రతి ఒక్క కోర్స్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇట్లాంటి చాలా పెద్ద లిస్ట్ ఒకటి ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూస్తే చాలా ఇదంతా కూడా లిస్టే. మీరు ఈ బ్రోచర్ అప్లై ఒకసారి డౌన్లోడ్ చేసుకుని మీరు ఉన్న డిస్టిక్ లో ఎక్కడ ఈ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఆ కాలేజెస్ లో ఎట్లాంటి డీటెయిల్స్ ని మనకి ఇస్తున్నారు, ఎట్లాంటి కోర్సెస్ ని మనకి ఇస్తున్నారు అనేది చూడొచ్చు. ఓకే, ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంది అని అనుకుంటే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ లోనే హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు. ల్యాండ్ లైన్ కానీ లేకపోతే మీ ఈమెయిల్ కానీ హెల్ప్ నెంబర్స్ ఇచ్చారు. వీటికి కాల్ చేసి మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. ఐదర్ మీరు ఆన్లైన్ లో అయినా అప్లై చేయొచ్చు, ఇట్లా ఇందాక చెప్పాను కదా ఈ ఫామ్ అప్లై చేసి ఇక్కడ ఈ ఫామ్ వాటి వల్ల అయినా అప్లై చేయొచ్చు. లేదంటే ఆఫ్లైన్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళైనా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి సబ్మిట్ చేసిన మంచిదే. ఓకే, సో ఇక్కడ ఫోటో అండ్ ఫస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి దాని తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ని మీ కరెక్ట్ గా మీ సిగ్నేచర్ ఇప్పుడు మీరు ఏదైతే సిగ్నేచర్ చేస్తున్నారో దాని తర్వాత ఎగ్జామ్ హాల్ టికెట్ పైన ఇంకెక్కడ అవసరం వచ్చినా కూడా వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఎక్కడ ఈ కంప్లీట్ పాలిటెక్నిక్ జర్నీలో డిప్లొమా జర్నీలో ఎక్కడ సైన్ చేయాల్సి వచ్చినా ఇదే సైన్ మెయింటైన్ చేసేలాగా చూడండి. ఓకే, అండ్ అప్లికేషన్ ఫీ పే చేసి దాని తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ 10 days ముందు మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. గాట్ ఇట్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ స్టడీ మెటీరియల్ కానీ లేకపోతే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళకైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైనా సపరేట్ గా మనకి స్టడీ మెటీరియల్స్ ఇచ్చారు. దాని తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వాటిని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక సపరేట్ వీడియో స్టడీ మెటీరియల్ పైన అండ్ సిలబస్ పైన ఇంకొక వీడియో చేస్తాను. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అప్లికేషన్ అండ్ నోటిఫికేషన్ కాబట్టి. సో గైస్, టైం అయిపోయే లోపే అంటే April 5th వరకే వీటన్నిటిని కరెక్ట్ గా చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసేయండి.
అండ్ దాని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గాట్ ఇట్? సో ప్రిపరేషన్ కి ఒక 2 days టైం తీసుకున్న మంచిదే, కానీ మనకి అప్లికేషన్ కి టైం లేదు కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి. అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బై గైస్.